హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అబ్బా. అందరూ వీడియోస్ చూస్తున్నారా కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే ఫుల్ వీడియో అయితే ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను అనమాట. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అందుకనేసి ఆపుకొని మరీ పాస్ చేసి ఇక ఏం చెప్పాలి అని ఆలోచించుకొని మరీ మాట్లాడుతున్నానులే అండి. అందుకనేసి ఏమీ తెలీదు అన్నట్టుగా చేయి తిప్పుతున్నాను. ఇకైతే చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో వర్క్ అదంతా కూడా ఉండిపోయి అసలుకి స్నాక్స్ ఏమీ వండి పెట్టట్లేదు పిల్లలకి సరిగ్గా. ఇకైతే ఈరోజు అయితే పూర్ణం బూరెలు అయితే చేస్తున్నాను అనమాట. అవి పొద్దున పూటే నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇక ఇప్పుడైతే వాష్ చేసుకొని శుభ్రంగా పప్పు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఈ లోపు అయితే అది ఉడికేతలకే ఇక మైదా పిండి అయితే యూస్ చేస్తున్నాను నేను. అట్టుపిండిలో కూడా చాలా బాగుంటాయి కానీ చల్లబడిపోయినాక అంత టేస్ట్గా ఉండదు అనమాట. వేడిగా ఉన్నప్పుడే క్రిస్పీగా ఉంటుంది. ఇక మైదా పిండినే యూస్ చేస్తున్నాను. మైదాలో కొంచెం సాల్ట్, షుగర్ వేసుకొని వాటర్ కూడా వేసుకొని లూజ్ బ్యాటర్ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. షుగర్ ఎందుకు వేసానంటే కొంచెం మైదా కదా తెల్లగా ఉంటాయండి. చూడటానికి కూడా బాగోదు, తినడానికి కూడా అంతగా బాగోదనమాట. ఇక అందుకనేసి బ్రౌన్ కలర్ వస్తాయి అనేసి షుగర్ వేసాను నేను. మీరు బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి. ఇక అయితే ఈ పిండి అయితే కలపటం అయిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాము. ఈలోపు బెల్లం కూడా తురిమేసుకున్నాము. బెల్లం అయితే నేను సుమారు చూసుకొని వేసుకున్నాను అన్నా కదా. ఇప్పుడైతే బెల్లం తురుముకుంటున్నాను నేనైతే. అరకిలో పచ్చనిపప్పుకి ఒక పావు కిలో బెల్లం కుందైతే సరిపోతుందండి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కరెక్ట్గా సరిపోతుంది పావు కిలో బెల్లం అయితే. ఇక పప్పు అయితే ఉడికిపోయింది చూసారా, వాటర్ చుక్క కూడా లేదండి. చాలా అసలు మెత్తగా అయిపోయింది కూడా. మిక్సీలో వేస్తారు కొంతమంది ఏం క్లాత్లో వేసి ఆరబెట్టి అదంతా చేసుకుంటారు. అసలు అదేమీ అక్కర్లేదు. పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని పెట్టేసుకుంటే ఒక చుక్క కూడా వాటర్ ఉండదు. ఇక బెల్లం తురిమి పెట్టుకున్నా కదా, నేను ఇది కూడా సుమారు చూసుకొని వేసుకున్నాను. నేను కొత్తగానే అంతా కూడా నేర్చుకొని ఇప్పుడిప్పుడే కొంచెం బాగా చేస్తున్నానండి. అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవి యూజ్ అవుతాయి ఖచ్చితంగా చెప్తున్నాను నేను. అది మాత్రం నేను అంతకుముందు 1-2 సార్లు చూసుకొని ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యానులేండి. ఇకైతే ఈ బెల్లం అదంతా వేసా కదా, కొంచెం చిక్కబడేంత వరకు కూడా ఉడకపెట్టేసుకోవాలి. పక్కకి కొంచెం ఇది తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీద పడే అవకాశం ఉందండి. ఇంకా ఈ ప్రాసెస్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇక ఇది ఇట్లా వస్తే సరిపోతుంది. ఇక ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతుంది. అప్పుడు ఉండలు చేసుకోవడానికి మనకైతే బాగుంటుంది అనమాట. ఇక ఆరిపోయిందండి, ఇది అయితే ఉండలు చేసేసుకుందాము. ఇప్పుడు ఉండలు చేసుకునేటప్పుడు ముందు ఆయిల్ అయితే బాండీలో పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం. పక్కన అయితే కాగిపోతూ ఉంటుంది. ఈలోపు మనం ఉండలు అయితే చేసుకున్నాము. దీనికి ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే శనగ నూనె యూజ్ చేస్తున్నాను ఈ మధ్య, ఇంకా అదే వాడుతున్నాను అనమాట. తగినంత పోసుకొని అంతకుముందు అయితే బాండి నిండా పోసుకునేదాన్ని. ఇప్పుడైతే కొంచెం తగ్గించేసానులే అండి. ఇక జీడిపప్పు, నెయ్యి, కిస్మిస్, బాదం పప్పు అవన్నీ ఏమన్నా ఉంటే వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిలో పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అది తినేటప్పుడు పంటి కింద కొంచెం ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట, క్రిస్పీనెస్గా. నేనైతే అట్లా వేసుకుంటానండి. మీరు వేసుకుంటే లేదంటే లేదు. ఇంకా నాకైతే సుమారు ఒక 25-20 అలా వచ్చేసాయి. మాకైతే ఒక గంటగా అయిపోతాయిలేండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక మేము ఏం చేసినా కానీ, ఏ వంట చేసినా కానీ ఇట్లా దిష్టి అయితే తీసుకుంటాము. ఎందుకంటే నూనెతో పని కదా, అందుకనేసి. నా చిన్నప్పుడు అమ్మ నేను చక్కలు చక్రాలు చేస్తుంటే పైన క్లాత్ కట్టుకొని కింద చేసుకుంటున్నాం అనమాట. అసలు ఒక్కసారిగా మంటలు వచ్చిందండి. అప్పటి నుంచి నాకు ఈ ఆయిల్ అంటేనే భయము. ఇక ఎప్పుడు చేసినా కానీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను. ఇక అయితే మైదాపిండిలో ఒక్కొక్క పప్పు పూర్ణము
డిప్ చేసుకొని దాంట్లో వేసేసుకోవటమే. ఎలా వచ్చిద్దా అనుకున్నా కానీ పర్లేదండి, విడిపోకుండానే బాగానే వచ్చింది. మైదా పిండి కదా ఎంతైనా. అసలు వేసేవాళ్ళు ఎలా వేస్తారో కానీ చక్క వేసేస్తారండి. అసలుకి ఒక్కటి కూడా దాని మీద నుంచి పిండి పక్కకి పోదు, అట్లా వేస్తారు. నేనైతే చూసుకొని వేసుకుంటా ఉన్నాను. కొంచెం ముందు మనం వేస్తూ ఉంటుంటే అలవాటు అవుతూ ఉంటుందిలేండి. ఇకైతే ఒక్కోటిగా వేసేసుకొని అన్నీ పక్కకు తీసుకొని పెట్టేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, ఎలా వచ్చింది అనేసి కూడా. ఈజీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్, ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా బాగుంటుందండి. ఇలా ఎవరైనా చేసినట్టయితే కూడా కామెంట్ చేయండి, మాకు ఇలా మేము ఆల్రెడీ చేసాము అనేసి. ఇకైతే అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇదన్నా అయిపోయినాక కొంచెం మైదా పిండి అయితే మిగిలిందండి. అది కూడా కొంచెం చిన్న పునుగులు అయితే వేశాను. ఈ పూర్ణం బూరెల కన్నా అవే టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, నాకు మళ్ళీ చేయకండి. నాకు పిల్లలు వస్తారనే హడావుడిలో గబుక్కున వచ్చి బాండి దగ్గర నుంచుంటారనమాట. వాళ్ళు నా దగ్గర నుంచుంటారు, అందుకనేసి గబా వేసేస్తున్నాను. ఇక ఈ చిన్ని పునుగులు కూడా వేసేసి మేమైతే ఇవే తింటామండి. కానీ మైదాపిండి అంత మంచిది కాదనేసి వేయను. కానీ ఇప్పుడు వేయట్లా, అంతకుముందు బోండాలు అట్లా వేసేదాన్ని. ఇంక సరేలే. కానీ అసలుకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంత కష్టపడి వంట చేస్తామా, ఒక 2-3 నిమిషాల్లో అయిపోతాయి ఈ పూర్ణాలు తింటాం. ఒక గంట టైం పట్టిద్దండి గిన్నెలు తోమటానికి. సరే ఇంత కష్టపడుతున్నాం కదా, ఎలా ఉన్నాయి అని ఒక్క మాట చెప్తే ఏమరిగిపోద్దో మరి ఇంట్లో వాళ్ళకి. బాగోలేదని మాత్రం చెప్తే మాత్రం అయిపోయారే వాళ్ళు మాత్రం. ఇంకా పూర్ణం బూరెలు అయితే చాలా బాగా వచ్చినాయండి అసలుకి. ఇక మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. రీసెంట్గానే స్టార్ట్ అయిందండి. ఇక పూర్ణం బూరెలు కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అసలు భలే ఉంటుందండి. అసలుకి సూపర్గా ఉంటుంది. అసలుకి వేడిగా అసలుకి తింటున్నాను నేనైతే. నాకైతే చూడంగానే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఇక సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అబ్బా. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతుంది. 100 సబ్స్క్రైబర్స్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.